మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించు. నీ పరిశుద్ధాత్మ సహాయముతో గ్రహించగల హృదయము, వినగల చెవులు మాకు అనుగ్రహించు. మీ ఉద్దేశములు మా జీవితంలో సఫలమవులాగున మమ్మల్ని బలపరచు. తద్వారా మీరే మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఏలియా గొప్ప ప్రవక్త. ఇశ్రాయేలు దేశంలో దేవుని యొక్క ప్రవక్తగా, హెచ్చరించువాడుగా, ఆదరించువాడుగా, దేవుని ప్రజలను బలపరచువాడుగా, దేవుని వాక్యపు వెలుగులో ప్రజలను ప్రోత్సహించేవాడుగా ఇతను తన సేవ చేస్తూ ఉన్నాడు. సామాన్య జనులు మొదలుకొని ఆ దేశాన్ని పరిపాలించే రాజు వరకు అందరినీ కూడా అతను వాక్యపు వెలుగులో సరిచేస్తూ వస్తున్నాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు వీరు దేవుణ్ణి ఎరుగని వారు వలె అవిధేయతతో జీవిస్తూ, దేవుని మాట వినని మొండివారుగా వీరు తయారయ్యారు. వారి విషయమై ప్రవక్త అటు ప్రజలను హెచ్చరించుకుంటూ వచ్చాడు. అనేక సందర్భాల్లో అనేక అద్భుతమైన కార్యాలు కూడా ఆ ప్రజలకు తను చూపించాడు. తద్వారా ఆ ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలోనికి తీసుకురావాలి అని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అందులో భాగంగా అతడు దేవుని పక్షముగా మహారోషము కలిగి దేవుని గురించి ప్రకటిస్తూ ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో అన్ని చోట్లకు ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు సృష్టికర్త అయిన దేవుణ్ణి విడచి లోకపు మార్గమును వారు అనుసరించటం ప్రారంభమైంది. ఎందుకంటే ఆ దేశమును పరిపాలించువాడు అతను విగ్రహారాధికుడు, రాజు అయిన ఆహాబు అతని పేరు. అతను ఇశ్రాయేలీయుడే, కానీ దేవుని మార్గము తప్పిపోయి పూర్తిగా లోకంలో కలిసిపోయి లోకపు ఆచారమును, లోకపు మార్గమును పూర్తిగా తన జీవితంలో ఇనుమడించుకున్నాడు. పూర్తిగా లోకపు పద్ధతిలోనే విగ్రహ ఆరాధనలో అతను నడుచుకుంటూ దేశంలో దేవుని యొక్క సమాజ మందిరాలు, యెహోవా యొక్క బలిపీఠాలు ఎక్కడా కూడా లేకుండా అన్ని పడగొట్టించి వాటి స్థానంలో విగ్రహాలకు బలి అర్పించే ఉన్నత స్థలాలను కొండల మీద, గుట్టల మీద, పచ్చని చెట్ల క్రింద అతను విగ్రహాల కొరకు ముళ్ళు కట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఈ రాజును వెంబడించే వాళ్ళుగా ఉంటున్నారో వారు కూడా రాజుతో పాటు రాజు యొక్క మార్గంలో నడుచుట మొదలైంది. ఆ విధంగా ఏలియా ఇశ్రాయేలు ప్రజలకు ఎంత చెప్పినా కూడా వినని వారుగా వారు ఈ విగ్రహారాధికుడు అయిన ఆహాబు అనే రాజును వెంబడించటం మొదలుపెట్టారు. దానికి తోడు ఈ రాజైన ఆహాబు యొక్క భార్య, ఆమె పేరు యెజబెలు. ఆమె ఇంకా భయంకరమైన విగ్రహారాధన చేసే ఆమె. ఆ యెజబెలు అనే ఈ స్త్రీ, ఈ రాణి రాజైన ఆహాబును ఇంకా త్రోవ తప్పించింది. పూర్తిగా
దేవుని మార్గము నుండి తప్పించి లోకపు మార్గాన్ని అనుసరించే విధంగా ఈమె తన భర్త అయిన ఆహాబును ప్రోత్సాహపరుస్తూ వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ప్రవక్త అయిన ఏలియా ఇతను ఒక పని చేశాడు. అట్లా కాదు, ఈ ప్రజలైతే మామూలుగా వినట్లేదు, కాబట్టి దేవుని యొక్క అద్భుత కార్యం ఏంటో వీళ్ళ కళ్ళకు నేను చూపిస్తాను, వీళ్ళ కళ్ళ ముందు చూపిస్తాను. డైరెక్ట్గా భౌతికంగా దేవుని యొక్క అద్భుతము ఏంటో వీళ్ళ కళ్ళ ముందు చూస్తారు. అది చూసిన వారందరూ కూడా మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు. అది ఆ అద్భుత కార్యము చూసి రాజు కూడా మారిపోతాడు, రాణి కూడా మారిపోద్ది. ఈ విధంగా దేశం మొత్తం మీద ఉజ్జీవం వస్తుంది అని అనుకున్నాడు ఇతను. అని అనుకొని ఇతను దేవుడైన యెహోవా యొక్క నడిపింపు ప్రకారం ఒక సవాలుకరమైన సన్నివేశంలోనికి వెళ్ళాడు. ఇదే మొదటి రాజులు 18వ అధ్యాయము 36వ వచనం నుండి మనం గమనిస్తే ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేశాడంటే, యెహోవావు అయిన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. ప్రార్థన చిత్తానుసారం, దేవుని చిత్తానుసారమైన ప్రార్థనయే చేర్చున్నాడు. ఇతని యొక్క ప్రార్థన విని దేవుడు ఎలాంటి కార్యము చేస్తున్నాడు. ఇతని 38 నుంచి చదవండి. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకముందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసింది. చాలు చాలు. భౌతికంగా అందరూ కళ్ళకు కనిపించే విధంగా ఏం అద్భుతం జరిగిందంటే అక్కడ అగ్ని దిగొచ్చింది. అందుకే ఏలియాకు అగ్ని ప్రవక్త అని చెప్పి పేరు పెట్టున్నారు. రోషము కలిగి ఉన్నవాడు, దేవుణ్ణి ప్రేమించువాడు, దేవుని కొరకై రోషముతో నిండిన కార్యాలు చేయువాడు ఏలియా. ఏలియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. అంతకు ముందు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఆహాబు రాజును వెంబడించే వాళ్ళుగా, యెజెబెల్ను వెంబడించే వాళ్ళుగా విగ్రహార్థంలో ఉంటున్నారో వాళ్ళందరూ ముందు ఆ యొక్క బలిపీఠం కట్టెలు పేర్చి ఎద్దు యొక్క మాంసం దాని మీద పెట్టి వాళ్ళు తమ బయలు దేవతకు ప్రార్థన చేయటం, కేకలేయటం, అరవటం, శరీరం నిండా దెబ్బలు కొట్టుకుంటూ కోసుకోవటం, గట్టిగా అరుచుకుంటూ బయలుదేవత బయలుదేవత అని చెప్పి అరుచుకుంటూ వాళ్ళు అక్కడ అగ్నిగుండం చుట్టూ తిరిగారు. అయితే ఆ యొక్క కందకము నిండా నీళ్లు పెట్టి కట్టెలు పేర్చి ఆ కట్టెల పైన పశు మాంసము ఉంచి వాళ్ళు మా బయలు దేవుడు దిగొస్తాడు, అగ్నితో ఈ కట్టెల్ని కాల్చేస్తాడు అన్నట్టుగా వాళ్ళు చుట్టూ తిరుగుతూ కేకలేసుకుంటూ వాళ్ళ యొక్క బయలు దేవత గురించి వాళ్ళ నోటి నుండా వచిస్తూ చుట్టూ తిరుగుతూ కేకలేశారు. కానీ ఏం జరగల. ఇప్పుడు ఏలియా యొక్క వంతు వచ్చింది. ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా నీవే దేవుడై ఉన్నావనియు, సృష్టికర్తవనియు ఈ ప్రజలు తెలుసుకునేలాగున సహాయం చేయి అని చెప్పి అతను ప్రార్థన చేసి ఏం చేశాడు? అతను ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చూడండి ఎంత గొప్ప అద్భుత కార్యం. అలాంటి అద్భుత కార్యం ఈ రోజుల్లో మన ముందు జరిగితే ఎట్లుంటుంది? ఎన్ని టీవీ ఛానళ్ళు వస్తాయో, అందరూ మైక్ పెట్టుకుని నోటి దగ్గరికి వచ్చి
చెప్పండి ఈ అద్భుత కారణం వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని చెప్పి టీవీలు పట్టుకొని అందరూ ఇది చేస్తుంటారు. ప్రపంచంలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా పరిగెత్తుకొని వస్తాం, ఈ అద్భుత కార్యం ఎంత గొప్పది అని చెప్పి. ఇంక అందరూ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళు ఇంటర్వ్యూ వీళ్ళు ఇంటర్వ్యూ అక్కడే సరిపోతాయి. ఎందుకంటే ఇది అసాధారణమైన కార్యం, అన్యాచురల్, ప్రకృతికి విరుద్ధమైన కార్యం. ఎందుకంటే నీళ్లతో నిండి ఉన్న గుంట, దాని మీద కట్టెలు పేర్చారు, దాని మీద పశు మాంసం ఉంది. ఏదైనా అగ్ని దిగి వచ్చి దహించిన కింద నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో ఆరిపోద్ది. ఇది ప్రకృతి సహజమైన కార్యం. నీళ్లలో నిప్పులు పడితే ఏమవుతాయి? ఆరిపోతాయి. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఎలాంటిదంటే ఇది డూ ఆర్ డై, చేస్తావా చేస్తావా అన్నట్టుగా ఉంది. ఇక్కడ దేవుడు అగ్నిని దింపి కట్టెలూరు, దహన బలి, పశు మాంసము, రాళ్ళు, బుగ్గి మొత్తం అన్నీ కాలిపోయినాయండి. నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. ఇలాంటి అద్భుతము చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు, చేయబోరు కూడా. ఈ యొక్క అద్భుత కార్యము చూసినప్పుడు ఏం జరగాలి? ఇంత గొప్ప అద్భుత కార్యం చూసినప్పుడు ప్రజలు ఎలాంటి వారుగా వాళ్ళు ఇదవాలి? అక్కడ వాళ్ళు మూకుమ్మడిగా ఇశ్రాయేలు జాతికి జాతే రక్షణ పొందాల్సిన వాళ్ళై ఉంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు జాతికి జాతి ఎందుకు రక్షణ పొందాలంటే దేవుడు ఎవరి మధ్యను చేయని అద్భుత కార్యములు వాళ్ళ మధ్య చేశాడు. వాళ్ళు ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడి ఆరిన నేలను నడుచుకుంటూ ఎర్ర సముద్రమును దాటినవాడు. అలాంటి అద్భుత దేవుడు ఇశ్రాయేలు యొక్క దేవుడు. అడవిలో నీళ్లు లేని చోట బండ నుండి నీటి ఊటను వాళ్ళకు రప్పించి వారి దాహము తీర్చిన దేవుడు. అడవిలో ఏమీ లేని చోట ఆకాశము నుండి మన్నాను కురిపించి, పూరేళ్లను కురిపించి మాంసమును అనుగ్రహించిన దేవుడు, మన్నాను అనుగ్రహించిన దేవుడు. 40 సంవత్సరాలు వాళ్ళని అక్కడ పోషించాడు, భద్రపరిచాడు. తేళ్లు, పాములు, విష సర్పాలన్నిటి నుంచి వారిని భద్రపరిచాడు. అక్కడ కరెంట్ లేదు, ఏ లైట్లు లేవు. పగలు మేఘస్తంభంగాను ఎండదెబ్బ తగలకుండా, రాత్రి త్రోవ కనిపించే విధంగా అగ్ని స్తంభంగా వాళ్లకు నిలిచాడు ఆ దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుడు చరిత్రలో, ఈ ఇశ్రాయేలు యొక్క దేవుడు లాంటి దేవుడు చరిత్రలో ఎక్కడ లేరు, ఎవరు లేరు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆ దేవుడు ఏలియాకు తోడై ఏలియా యొక్క ప్రార్థన విని దహన బలి పశు మాంసమును పైనుండి అగ్ని పంపించి దహించిన దేవుడు. ఈ దెబ్బతో ఏమవ్వాలి? అక్కడ ఉన్న వాళ్ళందరూ సువార్థకులకు మారిపోవాలి, సువార్థం మోసుకొని పోవాలి. అది చూసిన వాళ్ళందరూ యెహోవా యొక్క దేవుని గురించి, ఇశ్రాయేలు యొక్క దేవుని గురించి ప్రచురం చేసేవాళ్ళుగా నలుమూలల ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళి వాళ్ళు తమ దేవుని యొక్క గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి చాటించి వాళ్ళ యొక్క విగ్రహారాధన జీవితం విడిచిపెట్టి, లోకపు సాంప్రదాయాలు, లోకపు యొక్క ఆచారపు జీవితం విడిచిపెట్టి ఆ నిజమైన దేవుని వైపుకు వాళ్ళు తిరగాల్సిన అవసరం ఉంది అంతే. కానీ ఏం జరిగింది? ఇక్కడ ఉల్టా జరిగింది. ఏం జరిగింది? అందరు మారు మనసు పొందుతారనుకున్నారు, ఒక్కళ్ళు రాల. అందుకే చాలామంది సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. బ్రదర్, మీ సంఘంలో అద్భుతాలు జరగవు బ్రదర్, అద్భుతాలు లేవు బ్రదర్ మీ సంఘంలో, అద్భుతం మా దగ్గరకు వచ్చి చూడండి బ్రదర్ అంటుంటారు. మనం ఏం చేద్దాం? అద్భుతాలు చేసే దేవుడు, ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. దేవుడు తన పనులను బట్టి, తన కార్యములను బట్టి ప్రజలను ఆశ్చర్యచకితులుగా చేసే దేవుడు. దేవుడు తన అద్భుతమును బట్టి ప్రజలను
అద్భుతంగా మార్చే దేవుడు. అలాంటి దేవుడు మనకుండగా ఆ దేవుడిని పట్టుకొని మీ దగ్గర అద్భుతాలు జరగవు బ్రదర్, మీరు ఇట్లా మీరు అట్లా అని చెప్పి అంటే ఎవరేం చేయగలరు? ఎవరి చేతుల్లో ఉన్నాయి? చేయాల్సిన దేవుడు. ఎవరినో చూసి, ఏదో సామెత ఉంటుంది చూడండి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది సామెత. అంటే అర్థం ఏంటంటే పులి చర్మం మీద చారలు ఉంటాయి కదా, ఎల్లో బ్లాక్ చారలు ఉంటాయి. ఓ నక్క చూసిందంట పులి వైపు చూసి, ఇదేదో బాగుందే, దాని చర్మం చూడు, బా ఎల్లో బ్లాక్ స్ట్రైప్స్ గీతలు భలేకున్నాయి, నాకెందుకు లేవు అని చెప్పి చూసి, ఓ నాకు కూడా వస్తాయిలే అని చెప్పి కర్రు తీసి నిప్పులో కాల్చి చక్కగా కర్రుతో ఇట్టి వాతలు పెట్టుకుందంట స్ట్రైప్స్. ఏమవుద్ది? అట్లా సామెత. దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు. దేవుణ్ణి మనము శాసించే వాళ్ళంగా, దేవుణ్ణే మనం డిక్టేట్ చేసేవాళ్ళంగా ఉంటే అది మనకు ప్రమాదం. ఎక్కడ ఏమి అవసరమో మనకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి పనులు జరిగించేవాడు ఆయన, అద్భుతాలు చేసేవాడు ఆయన, ఆశ్చర్య కార్యాలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో చేసేవాడు ఆయన. కాబట్టి అవన్నీ ఆయన చేతిలో ఉంటాయి, మన చేతిలో కావు. దేవుడు ఏలియా యొక్క ప్రార్థన విన్నాడు. విని ఈ అద్భుత కార్యము ఆ ప్రజలు చూసేటట్టుగా చేశాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ 19వ అధ్యాయంలో ఏదైతే మనం చదువుకున్నామో, ఇక్కడ ఏమంటున్నాడు? 10వ వచనం చదువు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఒకడను మాత్రమే మిగిలి ఉన్నాను. మరి ఈ అద్భుత కార్యం చూసిన వాళ్ళందరూ, ఇశ్రాయేలు దేశంలో ఉన్నోళ్ళందరూ దేవుడు పైనుండి అగ్ని దింపి ఆ బలి పశు మాంసమును, కట్టెల్ని, రాళ్లను, బుగ్గిని సైతం దహించి నీళ్లు కూడా మొత్తం ఆవిరైపోయేటట్టుగా చేసిన ఈ దేవుని యొక్క మహా అద్భుత కార్యం చూసిన వాళ్ళందరూ మరి ఎటుపోయారు? ఒక్కడే మిగిలి ఉన్నాడే ఏలియా. మహా రోషము గలవాడని నేను ఒక్కడే మిగిలి ఉన్నాను అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? తనకు నిరాశ వచ్చింది. ఎందుకు నిరాశ? మరి ఆ స్థానంలో మనం ఉన్నా కూడా అదే మాట అంటాడు. ఏంటి ప్రభువా, ప్రాణాలు తెగించి మరీ నేను వారి ముందు సవాలు విసిరి దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క అద్భుత కార్యమును కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చూసేటట్లుగా నేను దేవుని కార్యమును చూస్తే, మీరొచ్చి ఆ కార్యము చేస్తే దేశం మొత్తం యెహోవాయే దేవుడు అని చెప్పి నీ తట్టు తిరగాల్సిన వాళ్ళు ఎటుపోయారు ప్రభు? వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అప్పుడేమో అరిచారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి అద్భుత కార్యాన్ని చూసి అరిచారు. ఆ అరిచిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? ఒక్కళ్ళు లేరే, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. మహారోషం కలిగి నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అని అంటాడు. నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. దేవునికి తెలుసు కండిషన్. మానవులం కాబట్టి మన జీవితంలో మనం ఎన్ని అద్భుతాలు రుచి చూచినా, ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో రుచి చూచినా, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి ఏదో ఒక సమయంలో నిరాశకు గురవుతాం, నిస్పృహకు గురవుతాం. మన జీవితము ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత విజయవంతంగా సాగుతూ ఉంటున్నానో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాలు ఎవరు తప్పించుకోలేరు. నిరాశ, నిస్పృహలకు గురయ్యే సందర్భాలు కొన్ని మన జీవితంలో కూడా వస్తాయి. ఏలియా ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఏమైందంటే ఏలియా 19వ అధ్యాయము 1వ వచనం చూడండి, చదవండి. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు అహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని
లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి. చాలు. ఈ సమాచారం విని ఎప్పుడైతే సమాచారం ఇతనికి చెవులకు చేరిందో, ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇతనికి అందిందో ఏమొచ్చింది ఇతనికి? కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయెను. గమనించాలి, మనం ఎంత అద్భుత కార్యాలు రుచి చూచిన వాళ్ళమైనా, ఎంత గొప్పగా దేవుని సన్నిధిని అనుభవించిన వాళ్ళమైనా, మనము రక్త మాంసములతో నిండిన ఈ శరీరములో ఉన్న వాళ్ళము అనే విషయము మర్చిపోకూడదు. ఆయా సందర్భాలను బట్టి భయానికి లోనయ్యే ఈ శరీరం, పిరికితనానికి లోనయ్యే ఈ శరీరం, ఆందోళనకు గురయ్యే ఈ శరీరంలో మనము నివసిస్తున్నాము అనే విషయం మర్చిపోకూడదు. అయితే దేవుడు గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. మనల్ని అయితే ఆయన ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. కానీ తర్వాత మెట్టు ఏదైతే ఉందో, నీతిమంతులుగా మనము జీవించే జీవితం, దీన్నే అంటారు పవిత్రపరచబడుతూ జీవించే జీవితం. దీన్నే శాంక్టిఫికేషన్ అంటారు. పవిత్రపరచబడుతూ ఉండుట. ఎప్పుడు? రోజు. రక్షణ పొందిన కొత్తలో కొన్ని నెలల తర్వాత నేను అనుకునేవాడిని, అవును కదా, నేను పర్ఫెక్ట్ అయిపోయాను కదా, రక్షణ పొందాను కదా, నా ఆలోచనలు మారిపోయినాయి, నా మాట మారిపోయింది, నా నడత, నా యొక్క క్యారెక్టర్ అంతా మారిపోయింది కదా, పర్ఫెక్ట్ అయ్యాను కదా, పరిశుద్ధుడయ్యాను కదా, ఇంకెందుకు ఉంచాడు దేవుడు, పైకి తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఏమో మళ్ళీ ఎక్కడుంటే మళ్ళీ ఎటు లోకంలో కలిసిపోతానేమో అని అనుకుంటూ ఉండేవాడిని. కొన్ని నెలలు గడిచిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఒక్కొక్కటి శోధనలు ఎదురవుతుంటే లాస్ట్కి ఏడుచుకుంటూ కూర్చున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనికి, ఎలాంటి ఆలోచనలోనికి వచ్చానంటే, అసలు ఈ దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకున్నాను, ఈయన గురించి తెలుసుకోకపోయినా బాగుండేది కదా, అంతకుముందేమో ప్రశాంతంగా హాయిగా లోకంలో ఫ్రెండ్స్ అది ఇదని చెప్పి, నా చదువులో నేను ముందుకు పోవాలని చెప్పి, ఏదో లోకంలో ఒక ఆలోచన కలిగి గొప్ప అవ్వాలని చెప్పి జీవిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ దేవుణ్ణి తెలుసుకున్నానో బాగానే ఉంది. కానీ కొన్ని నెలల తర్వాత ఎందుకు తెలుసుకున్నానో ఈ దేవుణ్ణి, తెలుసుకోకుండా ఉండి ఉన్నట్లయితే బాగుండేది కదా, ఈయన గురించి నేను ఇవన్నీ చదవటం, ఇవన్నీ చేయకపోయి ఉన్నట్లయితే బాగుండేది కదా అని అనిపించింది. నాకు అర్థం కాల. వాక్యం చదువుతా ఉన్నాను. తెలిసి వచ్చింది, నాయనా బిడ్డ, నువ్వు పుట్టినావు బాబు, ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎదగాలి. ఆయన పుట్టగానే పైకి తీసుకెళ్ళిపోతారా? భూమి మీద పుట్టిన శిశువు ఈ లోకంలోనికి పుట్టాడు. ఈ లోకంలోనికి పుట్టినవాడు వాడు శరీరపరంగా ఎదుగుతున్న కొద్దీ, ఆహారమును పాలును తీసుకుంటూ వాడు శరీరపరంగా ఎదుగుతున్న కొద్దీ మెల్లగా కాళ్ళు బలపడి మెల్లగా లేచి నిల్చుంటాడు. నడవటానికి అడుగేస్తాడు, టపేలుమని పడతాడు. మళ్ళీ ఆయన ఆగుతాడు, పడిపోయానులే వద్దులే నేను లేచి నడవటాను అనుకుంటాడా? అయినా కూడా బలం తెచ్చుకొని ఈసారి గట్టిగా లెగుస్తాడు, లేచి మళ్ళీ నడుస్తాడు, మళ్ళీ పడతాడు, ఒక 2 అడుగులు వేస్తాడు, మళ్ళీ దబేయడమని పడతాడు, మళ్ళీ లేచి నడుస్తాడు, ఈసారి బార్ల పడతాడు, మట్టంతా పూసుకుంటాడు. అయినా కూడా ఆగుతాడా? లేచి నడుస్తాడు. ఎంత కాడికి వస్తాడంటే చివరికి ఆ కాళ్ళలో బలం తెచ్చుకొని పరిగెత్తడం నేర్చుకుంటాడు. ఇది భౌతిక క్రియ మానవుని యొక్క జీవితంలో. భౌతిక సంబంధంగా శరీరములో ఎదుగుతున్న కొద్దీ కాళ్ళు చేతులు ఆడించటము, పని చేయటము, మనస్సు ఎదుగుతున్న కొద్దీ మనస్సు పెట్టి ఆలోచించటము, హృదయం పెట్టి గ్రహించటము, ఒక్కొక్కటి నేర్చుకుంటా ఉంటుంటాడు. కాబట్టి నీవు దేవునిలో పుట్టావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎదగాలి నాయనా. అది ఏందో నాకేం తెలుసు. అందుకే మనము ఆయన గురించి 1వ పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. 1వ పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు.
ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అపేక్షించుడి, యు డిజైర్, కోరుకో, ఇష్టపడు, ఆశపడు. దేన్ని? వాక్యము అనే పాలు. వాక్యము అనే పాలను నీవు కోరుకో. చాలా మందికి అర్థం కాదు. పొద్దున్న లేచి బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకుంటున్నావా అంటే ఎప్పుడు చూసినా ఇదే ప్రశ్న, అరిగిపోయిన క్యాసెట్ లాగా ఇదే చెప్తా ఉంటుంటారని చెప్పి చిరాకు పడుతుంటాం, చిరాకు లేస్తుంటాం. చదువుకుంటాలే, నాకు నచ్చినప్పుడు చదువుకుంటాను, ఎప్పుడు అడుగుతూ ఉంటుంటావు అని అంటాం మనం. ఎందుకు? విషయం ఏంటంటే ఇది, వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతావు. రక్షణలో పుట్టావు, రక్షణ పొందావు. ఇప్పుడు ఏం చేయాలంటే రక్షణలో ఎదగాలి. నీ యొక్క మెంబర్స్, నీ యొక్క శరీరములో ఉన్న ఈ యొక్క మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఎవరున్నారు మెంబర్స్? చాలా మంది ఉన్నారు లోపల, ఫ్యాకల్టీస్. వాళ్ళందరూ మంచి గ్రహింపులోనికి రావాలి, అందరూ ఎదగాలి, నీ మనస్సు మారాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఓకే, 1-2 చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నీ మనస్సు మారి నూతన మగుట వలన, నీ మనస్సు మారి. ఏ మనసు మారాలి అంటే ఉత్తమమును, అనుకూలమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారాలి. దేవుడు ఎందుకు రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఎదుగు నిమిత్తమై దేవుడు తన వాక్యము అనే పాలను మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటుంటాడు. రక్షణలో ఎదుగు నిమిత్తం ఆ పాలను మనము అపేక్షించాలి, వాక్యము అనే పాలను. తద్వారా మనకు జరిగేది ఏంటంటే మన మనస్సు వెలిగింపబడుతుంది. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. మన మనస్సులు వెలిగింపబడిన వారమై, హృదయముతో గ్రహించిన వారమై, మన ఆలోచన ధోరణిని, మన యొక్క నడవడిని, మన మాటల విధానాన్ని సరి చేసుకుంటూ పోతుంటాం. చూసేవాళ్ళు అంటుంటారు, అమ్మో పెద్దోడైపోయాడే, తన మాట తీరు, తన నడత, తన బిహేవియర్, తన యొక్క ప్రవర్తన అన్నీ చూస్తే అన్నీ మారిపోయినాయి. అమ్మో చిన్నప్పుడు ఎట్టుండేవాడు, ఇప్పుడు చూడు ఎట్టా మారిపోయాడో, మంచి క్రమశిక్షణలో అని అంటుంటారు లోకంలో. అలాగే దేవునిలో కూడా మనము రక్షణ పొందిన తర్వాత ఆయనలో ఎదుగు నిమిత్తమై వాక్యాన్ని మనము బాగా ధ్యానించిన కొద్దీ మన మనస్సులు వెలిగింపబడతాయి. మన యొక్క మనస్సు పరిపక్వతకు వస్తుంది. పరిపక్వతకు వస్తుంది మన మనస్సు. మనస్సులో పరిపక్వము చెందిన వారమై హృదయముతో గ్రహించి దేవుని కార్యములు చేయుటకు అది ఎంత కష్టమైనా సరే, ఎంత శ్రమతో కూడుకున్నదైనా సరే బలియాగము వలె జీవిస్తాం. లోక మర్యాదను అనుసరింపక అని వ్రాయబడింది అక్కడ. బలియాగముగా. ఎందుకు ఇక్కడ బలియాగంగా అని చెప్తున్నాడంటే, ఒక సజీవంగా ఉన్న బాడీని, శరీరాన్ని తీసుకెళ్ళి మంటల్లో పెడితే ఎంత నొప్పి ఉంటుంది. ఎదుగుదల అనేది కూడా అంతే. రక్షణలో ఎదుగుట అనేది కూడా నొప్పితో కూడుకున్నది. ఎందుకు నొప్పితో కూడుకున్నదంటే,
రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఒక సందర్భంలో తను ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడో దాని గురించి చెప్తుంటున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 23-24 వచ్చి వేరొక విషయము నా వయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాపమునకు నన్ను చెరపట్ట లోబరకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవమునకు, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. 8:1 కూడా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలు. పౌలు అంతర్గతంగా పోరాటము ఎదుర్కొంటున్నాడు. తన శరీరమేమో లోకం వైపుకు లాగుతుంది, తన మనస్సు ఏమో దేవుని యొక్క ధర్మశాస్త్రము వైపుకు లాగుతూ ఉంది. పోరాటం నడుస్తుంది లోపల. ఈ రెండింటి మధ్య ఆయన నలిగిపోతున్నాడు. నలిగిపోయి ఏడుస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏడుస్తున్నాడు, అయ్యో అన్నట్టు గట్టిగా ఏడుస్తున్నాడు. నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ లోకం వైపుకు లాగే ఈ రక్త మాంసములతో నిండిన ఈ శరీరమును ఈ లోకము నుండి ఎవడు విడిపించును అని చెప్పి ఏడుస్తున్నాడు. ఎందుకంటే నా మనసేమో దైవ నియమమునకు లోబడుచున్నది, నా శరీరమేమో పాప నియమమునకు లోబడుచున్నది. ఈ రెండింటి మధ్య నేను ఈ పోరాటములో నలిగిపోచున్నాను. నేను ఏదైతే చేయాలి అని అనుకుంటున్నానో దేవునిలో అది నేను చేయలేకపోతున్నాను. ఈ కారణాన్ని బట్టి నేను ఏదైతే చేయకూడదనుకుంటున్నానో దాన్ని నేను చేసేస్తున్నాను. అయ్యో, ఇంత దౌర్భాగ్యపు స్థితి నుండి నన్ను ఎవడు విడిపించును అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తనకు దొరికిన ప్రతిఫలం ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఈ పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించి జీవ నియమములోనికి నన్ను తీసుకొస్తున్నాడు. అందుకే ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద విశ్వాసి అయినా, జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల గుండా, ఆయా పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, ఆయా పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి మనకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యము విని, దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని వాక్యమును అనుసరించి మన యొక్క మనస్సును దేవుని యొక్క వాక్యపు వెలుగులో అప్పగించాలి. చేయగలిగిందేం లేదు, అంతే. ఏలియా అదే చేస్తున్నాడు. నిరాశపడిపోయాడు పూర్తిగా. తను ఇంత కష్టపడి సేవ చేసి ఆ ప్రజలందరి మధ్య దేవుని యొక్క అద్భుత కార్యమును రుచి చూపిస్తే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి ఎగిరారు. తర్వాత చూస్తే ఆ రాణి యెజబెలు, ఆహాబు రాజు, వీళ్ళందరూ కలిసి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చంపేయాలని చెప్పి ఒక్కొక్కడు వెతుకుతున్నప్పుడు అందరూ కూడా లోకంలో కలిసిపోయారు. ఏలియా ఒక్కడే మిగిలాడు. నిరాశతో ప్రార్థన చేస్తున్నాడు. నేను మహారోషం కలిగిన వాడని, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను అని అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. ఆ నిరాశలో ఉన్నప్పుడు, ఆ యొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉండొద్దు అనిపిస్తుంది, ఒక్కడే ఉండాలనిపిస్తుంది. అదే చేస్తున్నాడు ఏలియా. తన దాసుడిని కూడా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి అడవి లోపలికి వెళ్ళాడు. ఆయన తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరీ వృక్షం క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అయ్యా, ఇంక చాలు, నేను బతికాను, ఇంత సేవ చేశాను, ఇంక చాలు, నీ సాక్షిగా జీవించాను, ఇంక చాలు, నేను అలసిపోయాను, ఇంక నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా.
మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అనుకుంటా ఉంటుంటాం, వద్దు ప్రభువా, ఈ జీవితం వద్దు, నన్ను తీసేసుకో ప్రభువా అని అంటా ఉంటుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు? నవ్వుకున్నాడు. నవ్వుకొని సరే బిడ్డ ఉండని చెప్పి తన దూతను పంపించి ఏం చేశాడు? అడవిలో ఏం దొరుకుతుంది? ఏం దొరకదు. అడవిలో ఏం దొరకదు, ఆకులు అలములు తప్ప. అడవిలో దేవుడు ఏం చేశాడు? అప్పమును పంపించాడు. నిప్పుల మీద కాల్చిన అప్పము, వేడి వేడి రొట్టె పంపించాడు, మాంసం పంపించాడు. చూసారా? అప్పము ఇక్కడ ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని అతడు చెప్పాడు. అప్పం తీసుకొచ్చాడు. తర్వాత ఇంకో చోట మాంసం కూడా వస్తుంది, నీళ్ల బుడ్డి వచ్చింది. ఇవన్నీ ఫ్రెష్గా దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. తిని ఏం చేయి? నిద్రపో, మంచిగా రెస్ట్ తీసుకో. కొన్ని సమయాల్లో ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధి నుండి తొలగిపోకుండా. ఎందుకంటే ఆ ఒత్తిడిలో, ఆ యొక్క తొందరపాటులో దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే తొందరపడకుండా జాగ్రత్తగా ఆ సమయంలో దేవుని సన్నిధిలో గడిపి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మంచిగా తిని హాయిగా ప్రార్థనలో గడిపాలి, నిద్రపోవాలి. 2 సార్లు తన దూతను పంపించి దేవుడు అప్పమునిచ్చి ఏలియాకు రొట్టెనిచ్చి 2 సార్లు చక్కగా తిను, మంచిగా నిద్రపో. ఎందుకు? ఎంత ప్రయాణం ఉంది ఇక్కడ. 7వ వచనం 19:7. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు చాలు, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. చదవండి 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలు, 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి, అసలే అలసిపోయాను, కృంగిపోయిన స్థితిలో ఉన్నాను అనుకుంటే దేవుడు 2 సార్లు 2 అప్పాలు ఇచ్చి 2 రొట్టెలు ఇచ్చి ఏ పని చెప్పాడు? 40 రాత్రింబవళ్ళు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీ జీవితంలో నువ్వు అలసిపోయి అనుకుంటున్నావు, దేవుడు నిన్ను బలపరిచే బలం ఎలాగుంటుందంటే, అంతకు ముందు ఎన్నడూ కూడా పొందని బలాన్ని నువ్వు పొందుకొని సంపూర్ణంగా దేవుని కోసం నడుస్తావు, దేవుని కోసం జీవిస్తావు. ఎలా జరుగుతుంది ఇదంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుండి 31 వరకు చదువుకుందాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడిచ్చే బలం ఇది. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఏలియా జీవితంలో అదే జరిగింది. 40 దినాలు పగలు రాత్రి ప్రయాణము చేశాడు దేవుడు ఇచ్చిన బలముతో. నా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుని కొరకు మనము ఎదురు చూచినప్పుడు, దేవుని సహాయము కొరకు మనము ఎదురు చూచినప్పుడు, శక్తిహీనులుగా బలహీనులుగా సొమ్మసిల్లిన స్థితిలో ఉన్న మనలను దేవుడు తన జీవాహారము చేత బలపరిచి పొందుకున్న ఆ బలము చేత మన ముందున్న జీవితంలో మిగతా ప్రయాణంలో మనల్ని తన సాక్షిగా నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడు మనలను పరిశుద్ధపరుస్తూ తన రాకడ కొరకు మనము సిద్ధపడి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను రమ్ము అని చెప్పి ప్రభువుకు మనం ప్రార్థన చేసేవాళ్ళంగా, ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవాళ్ళంగా ప్రభు ఆ విధంగా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనలను
నీతిమంతులుగా, ఉచితంగా నీతిమంతులుగా తీర్చుట మాత్రమే కాదు కానీ మనము రక్షింపబడిన తర్వాత కూడా ఈ రక్షణ జీవితంలో మనము కొనసాగుతూ పవిత్రపరచబడుతూ దేవుని సాక్షిగా బలము కలిగి ఆయన కొరకు జీవించినట్లుగా కూడా మన జీవితంలో దేవుడు చేసే కార్యములలో ఆయన నీతి దాగి ఉన్నది. దేవుడు తన నీతిని మనల్ని రక్షించే విషయంలోనూ బయలుపరుస్తున్నాడు, మనలను ఆయనలో ఎదిగింపజేసే విషయంలోనూ, మనల్ని పవిత్రపరిచి ఆయనలో ఎదిగింపజేసే విషయంలోనూ దేవుడు తన నీతిని బయలుపరుచుతున్నాడు. అందుకే ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆ దేవుడు నీతిమంతుడు. మనల్ని రక్షించి విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని రక్షించి బలపరిచి ఎదుగుతూ ఉండి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూచేవాళ్ళంగా ఆ విధంగా మనల్ని సిద్ధపరిచి సహాయం చేసే దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడో, నిజంగా నీవు నీతిమంతుడో ప్రభువా. మమ్మల్ని రక్షించుకున్నా, ఉచితంగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చారు. అంత మాత్రమే కాకుండా మమ్మల్ని పవిత్రపరుస్తూ, మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ప్రభువా, నీ ఓపికతో, నీ సహనంతో మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు ప్రభువా. కృంగిన వేళలో, సొమ్మసిల్లిన వేళలో, శక్తిహీనులుగా ఉంటున్న సమయంలో మమ్మల్ని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, లేవనెత్తి నడిపించే దేవుడు ప్రభువా. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, అయితే యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురని సెలవిచ్చాం. అవును ప్రభువా, మేము తొట్టిల్లే వాళ్ళమే అయినప్పటికీ మమ్మల్ని లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు, మమ్మల్ని ధైర్యపరిచి నడిపించే దేవుడు ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు. కనుక మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును అయిన యేసు వైపు మేము చూస్తూ ఈ యొక్క పరుగు పందెంలో మేము ఓపికతో పరిగెత్తడానికి మాకు సహాయం చేయి. నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.